విందుల మధ్య, సంపాదన మధ్య, కొనుక్కున్న స్థలాల డాక్యుమెంట్లు చూసుకుంటున్నప్పుడు, బ్యాంకు పుస్తకాలు చూసుకున్నప్పుడు దాని జ్ఞాపకాలు ఏమీ రావు మనకి కదా. చాలామందికి సంతోషాన్ని ఇచ్చేది ఇంటి ముందున్న కారు, ఆహా 2 అంతస్తుల బిల్డింగు, నెలకు 60,000 70,000 పెన్షన్. ఉద్యోగం ఉన్నప్పుడు మహారాజునే, ఉద్యోగం పోయిన తర్వాత కూడా మహారాజునే. 60,000 70,000 ఎవడి మీద నేను ఆధారపడవలసిన అవసరత లేదు. 30,000 ఇష్టానుసారంగా తిన్నా ఇంకా 30,000 ఆ మూలకుంటాయి అని బ్యాంకు పుస్తకాలు తీసుకొని సంతోషపడుతుంటాం ప్రేమను వాళ్ళారు. ఎవరన్నా వస్తారు, ఏవయ్యా హైవే పక్కన నువ్వు కొన్న స్థలం ₹1,00,00,000 అయిందయ్యా అన్నసరికి 1000 కాండిళ్ళ బల్బు వెలిగినట్టు వెలుగుతుంటుంది ముఖం. ఇంకా రావాలి రావాలి, ఈలోపు మనం పోవాలి. ఏది సంతోషాన్ని ఇచ్చేది? జీవితంలో నువ్వు సంపాదించుకున్నవి సంతోషాన్ని ఇస్తాయి అనుకుంటుంటాం ప్రేమను వరలారా. ఎంత పిచ్చివాళ్ళం అండి మనం, ఎంత పిచ్చివాళ్ళం కదా. తల్లి చనిపోయింది, స్నానం చేయించండి అంటున్నారు. తల్లిని లోపలికి తీసుకొని స్నానం చేయించిన తర్వాత తీసుకొచ్చారు. తల్లి మెడలో ఉన్న బంగారం లేదు, తల్లి మెడలో ఉంటున్న ఇదిగో గొలుసు లేదు. ఏమైపోయింది? స్నానం చేయించగానే ఏమైపోయింది? తీసుకున్నారు పిల్లలు. ఇప్పుడు అర్థమైందా? శవానికి ఎందుకు స్నానం చేయిస్తారో అర్థమైందా? ఎందుకు చేయిస్తారంటే, నాన్న వేలుకున్న ఉంగరం ఎలా తీయాలి? ఇప్పుడు ఎలా తీయాలి? అందరి ముందు ఉంగరం తీసుకుంటే తండ్రి అంటే ప్రేమే లేదు అనుకుంటారు కదా అందరు. ఎవరి తెలివితేటలు వాళ్ళవి. అమ్మో స్నానం చేయించాలి, స్నానం చేయించాలి. బతికున్నప్పుడు నీ తల్లికి నీ తండ్రికి పట్టెడు కూడు మెత్తుకొని పెట్టని వాళ్ళు అప్పుడు వచ్చి అమ్మో స్నానం చేయాలంటుంటారు. ఎందుకు? శరీరం మీద ఉన్నవన్నీ దోచుకోవడానికి కదా. నీ మీద ఉంటున్నవే నీతో రానప్పుడు ఎక్కడో సంపాదించిన డాక్యుమెంట్స్ మనతో వస్తాయా? మనం ఒంటి మీద ఉన్నాయే మనతో రావట్లేదు కదా. ఒకవేళ ఎవరైనా ఒరే నాన్న వాచేదిరా ఏదో అన్నారనుకోండి, నాన్న జ్ఞాపకార్థం నేను ఉంచుకుంటున్నాను పెదనాన్న అంటాడు. అబ్బా ఎంత ప్రేమరా అనుకోవాలి. లోపల ఇంకో జ్ఞాపకం ఉంది. ఎందుకు? అది బంగారపు కోటింగ్తో కూడిన వాచ్. అది బ్రతికున్నప్పుడు లెక్కలు వేసుకొని బతుకుతుంటాం. మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు కూడా ఏం చేసుకుంటారు? అదే లెక్కలు వేసుకుంటారు ప్రేమన వారు. వాళ్ళకు కూడా అదే లెక్కలు. వాళ్ళకు కూడా పెద్దలు వస్తారు. మరి ఆ పంపకాలు ఏమన్నా ఉంటే చూడండి. నాన్నను సమాధి చేసి 4-5 రోజులు కాదు, వీళ్ళకి ఎంత ధైర్యం వస్తుందంటే ఇక పనిచేసుకుందాం పట్టండి. ఎంత విచిత్రమైన జీవితం కదా.